సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ క్రూర పాలనలో వేలాది మందిని చంపి ఖననం చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక సమాధులు వెలుగు చూశాయి. ఏళ్ల నాటి సామూహిక సమాధుల్ని స్థానికులు, ఫోరెన్సిక్ బృందాలు, అంతర్జాతీయ గ్రూపులు పరిశీలిస్తున్నాయి. తమ వారికి చెందిన ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయనే ఆశతో మృతుల కుటుంబీకులు ఈ సమాధుల వద్ద వెతుకుతున్నారు. సిరియా కారాగారాల్లో 150,000 మందికి పైగా ఆచూకీ గల్లంతు కాగా వారిలో చాలా మందిని క్రూరంగా చంపేశారని భావిస్తున్నారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆ దేశాన్ని వదిలి వెళ్లిన అనంతరం ఆయన చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసద్ సర్కారుకు ఎదురు తిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని ప్రాంతాల్లో బంధించి చిత్రహింసలు పెట్టేవారని ఇదివరకే పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అసద్ పాలనలో 2013 నుంచి 1,00,000 మందికి పైగా ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు డమాస్కస్ కు దక్షిణాన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నజూలోని సమాధులను పరిశీలించారు. సాక్షులు చెప్పిన విషయాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా 2011 నుంచి 2012 మధ్య సిరియాలో సివిల్ వార్ సందర్భంగా వేలాది మందిని హతమార్చి ఇక్కడ ఖననం చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల తర్వాత సిరియాలో పర్యటించిన యుఎస్ కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రాప్ నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అసద్ పాలనలో చేపట్టిన మిషనరీ ఆఫ్ డెత్ ఘోరాల్లో 1,00,000 మందికి పైగా కనిపించకుండా పోయారని, చనిపోయే వరకు వారిని చిత్రవధ చేశారని వెల్లడించారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని రహస్య పోలీసులు డమాస్కస్ శివార్లలోని ప్రత్యేక ప్రదేశానికి తరలించేవారని, అక్కడ వారికి ఆహారం పెట్టకుండా హింసించి హత్య చేసేవారని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను కంటైనర్లు, ట్రక్కుల్లో ఇతర ప్రదేశాలకు తరలించి సామూహికంగా పూడ్చిపెట్టేవారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకులను హత్య చేయడానికి రసాయన ఆయుధాలను సైతం ఉపయోగించేవారన్నారు. సిరియాలో సెక్యూరిటీ డాక్యుమెంట్ల సేకరణకు 3 నెలల సమయం పడుతుందని, సామూహిక సమాధుల్లో ఎవరెవరిని ఖననం చేశారో తెలియడానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని ర్యాప్ తెలిపారు. డమాస్కస్ కు ఉత్తరాన 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటేఫా ప్రాంతంలో కూడా సామూహిక సమాధులు ఉండగా వాటిని కూడా పరిశీలకులు సందర్శించారు. కుటేఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని యుఎస్ ఆధారిత సిరియన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ మౌస్తఫా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులను తీవ్రవాదులుగా చిత్రించడాన్ని ఖండించారు. ఈ ప్రదేశంలోని 1,00,000 మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపారు. మరో 66 సామూహిక సమాధులు ఉన్న ప్రదేశాలను గుర్తించామన్నారు. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల సమయంలో దాదాపు 40,000 మంది తప్పిపోయారని, వారిని హత్య చేసి ఉంటారా అనే విషయం తెలుసుకోవడానికి వారి బంధువుల్లో కనీసం 3 DNA తీసుకుని సమాధుల్లో ఉన్న అస్థిపంజర అవశేషాల్లోని DNAతో పరీక్షించాల్సి ఉంటుందని మౌస్తఫా తెలిపారు. అస్థిపంజరాలు పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండేందుకు వాటిని శీతలీకరణ ట్రక్కుల్లో భద్రపరుస్తామని తెలిపారు. మరోవైపు తమ వారికి చెందిన ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయనే ఆశతో మృతుల కుటుంబీకులు సామూహిక సమాధుల వద్ద వెతుకుతున్నారు. సిరియాలోని జైళ్లు నరక కూపాలుగా ఉండేవి. ఖైదీలను చిత్రవధ చేసి చంపే 25కు పైగా ప్రదేశాలుండేవి. సిరియన్ నిఘా సంస్థలు వీటిని నిర్వహించేవి. జైళ్లలోకి వెళ్లాక 1,50,000 మందికి పైగా సిరియన్ల ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. వారిలో చాలా మందిని హతమార్చి సామూహిక సమాధుల్లో ఖననం చేసినట్లు భావిస్తున్నారు. సిరియాను ఆక్రమించుకున్న వెంటనే డమాస్కస్, అలెప్పో సహా ఇతర నగరాల్లోని కారాగారాల్లో ఉన్న ఖైదీలను తిరుగుబాటుదారులు విడుదల చేశారు.